ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ మన జీవితంలో మనలాంటి వారు, ఎవరు? నీలాంటి నాలాంటి వారు రికగ్నైజ్ చేసిండ్రు. ఏమని? దేవునికి నేను కావాలా అని చెప్పి వాళ్ళు గ్రహించిండ్రు, గుర్తెరిగిండ్రు. గుర్తెరిగితేనే దానియేలు, ఈరోజు మనం దానియేలు కోసము మాట్లాడుకుంటున్నాం. దానియేలుకి పెద్ద స్వరం వచ్చిందా మీదికెళ్ళి? చూసుకున్నాం బైబిల్లో మనం. పెద్ద స్వరం రాలే. తను తాను బైబిల్ చదువుతూ, వాక్యం చదువుతూ సడన్గా చూసి గ్రహించిండు. మీరు గ్రహిస్తే ఈరోజు దానియేలుని మనం గుర్తు చేసుకుంటున్నాము. రేపటి దినము యేసుప్రభు గుర్తు చేసుకుంటాడు మిమ్మల్ని. దానియేలు ఎంత ఆయన దేవుణ్ణి రికగ్నైజ్ చేసి యాక్సెప్ట్ చేసిండో, రెండో రాకడ గురించి కూడా దేవుడు ఆయనకు బయలుపరిచిండు కొన్ని విషయాలు. కొన్ని ప్రవచనాలు ఇచ్చి ఇది చెప్పకు, సీల్ చేసేయి, ఇంకా టైం రాలే అని అన్నాడు. రెండో రాకడి కోసము 1000 సంవత్సరాల ముందు దానియేలుకి రివీల్ అయింది. దానియేలుకి ఎన్నో దర్శనాలు, రాజుల కొరకు దర్శనాలు కూడా ఇవ్వడం జరిగింది. దానియేలుకి చాలా విషయాలు దానియేలుకి దేవుడు బయలుపరిచిండు. ఎందుకు అనంటే ఆయన గ్రహించిండు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నన్ను దేవుడు గుర్తెరిగిండు, నేను దేవుణ్ణి గుర్తెరుగుతా అని చెప్పి దానియేలు గ్రహించిండు. దాని తర్వాత జొస్సాయాకి వచ్చింది ఆ స్వరము. దేవదూతలు కనిపించినాయా? దానియేలుకి తర్వాత కనిపించినాయి దేవదూతలు. ఈ విషయంలో కనపడలే. జొస్సాయాకి కూడా గుర్తెరిగిండు ఆయన. జొస్సాయా, అబ్బా ఆయన ఎవరో ప్రవక్త, ఇలా చేసిండు అని. మరియా గురించి మాట్లాడుకున్నాం, ఎలిజబెత్ గురించి మాట్లాడుకున్నాం, జీసస్, జాన్ ద బ్యాప్టిస్ట్. ఎవడు నేను వస్తా, నిన్ను వచ్చి పిలిచి రా, నువ్వు ఇక్కడ రా, నువ్వు లోకరక్షకుడు కావాలని అంటే నువ్వు నమ్ముతావా? గుర్తెరిగిండ్రు. జాన్ ద బ్యాప్టిస్ట్ గుర్తెరిగి నేనే దారి సిద్ధపడి చేయాలా. జాన్ ద బ్యాప్టిస్ట్కి రాలే దేవదూతలు, స్వరం రాలే మీదికెళ్ళి. ఎలిజబెత్ వాళ్ళ అమ్మ చెప్పింది. యేసు ప్రభు వాళ్ళ మమ్మీకి, మరియాకి, యోసేపుకి దేవదూతలు కనిపించినాయి. యేసు ప్రభు కనపడలే, యేసు ప్రభుకి స్వరం రాలే. ఎప్పుడు వచ్చింది యేసు ప్రభుకి స్వరము? బాప్తిజం తీసుకున్నట్టు అప్పుడు వచ్చింది. అని దానికన్నా ముందే వెళ్ళిపోయింది ఆయన. నేనే. యోహాన్ అంటాడు, అమ్మ నీకు బాప్టిజం ఇవ్వాలా, నువ్వు దేవుని కుమారుడు అని అంటే, ఇది నువ్వు చెయ్యాలా, ఇది నీ గురించి రాసింది, నువ్వు మెస్సయ్యకి ఇది చేయాలని రాసింది కాబట్టి నువ్వు చెయ్యి అని యేసుప్రభు పోయి మునిగిండు, బాప్తిజం తీసుకుండు. ఇది అందరూ చేయాలా అని దేవుడు ఎగ్జాంపుల్గా బాప్తిజం తీసుకున్నాడు. గుర్తెరిగిండు, నేను బాప్టిజం తీసుకోవాలా, బాప్టిజం తీసుకుంటే నా మినిస్ట్రీ మారిపోతుంది అని బాప్తిజం తీసుకున్నాడు యేసుప్రభు. మీ జీవితాలు మారాలంటే ఫస్ట్ వాటర్ బాప్టిజం లోపలికి వెళ్ళాలా, నీటిలో బాప్తిజం తీసుకోవాలా. నంబర్ 1 చాలా ఇంపార్టెంట్. నంబర్ 2 ఆత్మలో బాప్తిజం తీసుకోవాలా. కొన్నిసార్లు అది ఫస్ట్ అవుతుంది, కొన్నిసార్లు ఇది ఫస్ట్ అవుతుంది. ఏది ఫస్ట్ అన్న కానీ ప్రాబ్లం ఏం లేదు. యేసుప్రభు నమ్ముకోగానే నీతి బాప్తిజం, ఆత్మ బాప్తిజం కావాలా. యేసుప్రభు గుర్తెరిగిండు. ఎస్తేర్ మొన్న చూసుకున్నాం, ఎస్తేర్ కూడా గుర్తెరిగింది. మనం ఏం చేయాలా? యేసు ప్రభు నువ్వు దేవదూతను పంపిస్తేనే నేను కూర్చుంటాను అలా. బైబిల్ ఎట్లా రికగ్నైజ్ చేస్తాం? ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎస్తేర్ సంగతి చూస్తే బైబిల్ రాసిందా? యూదులను చంపేస్తారు, అప్పుడు మొర్దెకాయిని నేను లేపుతా, ఎస్తేర్ అనేది అనాథ పిల్ల ఉంటుంది, ఆమెను సెలెక్ట్ చేసుకుంటాను. ఎక్కడ రాసిందా ఓల్డ్ టెస్ట్మెంట్లో? ఏడ రాసలేదు. మొర్దెకాయికి దేవదూత వచ్చి చెప్పిందా? చెప్పలే. ఆ స్టాంపు, ఆ లెటర్ రాగానే మొర్దెకాయి బట్టలు చింపుకొని కూర్చున్నాడు. ఏం రా బతుకు మనది ఇట్లా అయిపోయింది అని చెప్పి. దేవదూత రాలే, డిస్కరేజ్ అయిపోయింది, డిసప్పాయింట్ అయిపోయిండు, బట్టలు చింపేసి అయిపోయింది రా మన జీవితం, ఇక మనం చచ్చిపోవాలి, ఇంకొక 30-40 రోజులలో ఫినిష్ అని అనుకున్నాడు మొర్దెకాయి. ఏం చేయాలో అర్థం కాలే. కూర్చొని ప్రభువా ఏంటి ప్రభువా అని ప్రేయర్ చేస్తూ ఉంటే టక్కు మనకు ఒక ఐడియా వచ్చింది. అరే ఎస్తేరు రాణి అయింది కదా, ఈ సమయం కొరకేనేమో. పర్ఫెక్ట్ కాదు, మళ్ళీ కాన్ఫిడెంట్గా కాదు. సచ్ అ టైమ్ యాజ్ దిస్,
ఈ సమయమందే ఏమో అని ఉన్నది అక్కడ. ఎస్తేర్ 4:14. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయం బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. ఏమో ఆయన 100% చెప్తలేడు. ఎంత అవిశ్వాసం ఉందా లేదా ఇక్కడ? అవిశ్వాసంతో పలుకుతున్నాడు. మళ్ళీ నీవు ఈ సమయము బట్టి రాజ్యమునకు వచ్చితివేమో. నీవు ఈ సమయమును మమ్మల్ని కాపాడనీకేనేమో నువ్వు వచ్చితివేమో. ఎవరికి తెలుసు? రాణి ఎస్తేర్ బిడ్డ అంకుల్ చెప్తున్నాడు. నిన్ను రాణిగా నువ్వు అసలు ఎందుకు వచ్చినావు? నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరిని చంపుతున్నామని చెప్పి ఏం లేకుండే. అప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నాం, మంచిగా ఆడుకుంటున్నాం, మంచిగా పాడుకుంటున్నాం, మంచిగా చేస్తూ ఉన్నాము. నువ్వు రాణి అయిపోయినావు, సెలెక్ట్ అయిపోయినావు. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. అంతమంది ఆడవాళ్ళలో నువ్వు ఒక్కదానివే సెలెక్ట్ అయినావు. అయిపోయింది నా బిడ్డ, మస్తు రాణి అయిపోయింది రా భయ్ అని మేమంతా హ్యాపీగా ఉన్నాం. గ్రేట్, అనాథ పిల్ల పాపం సెటిల్ అయిపోయింది రా భయ్. మంచిగా రాజు దొరికిండ్రా ఆమెకు, అనాథ పిల్ల ఏమైపోతుందో అనుకున్నాము. చూసినావురా ఎట్లా అయిపోయిందిరా, రాణి అయిపోయింది ఆమె. ఎంత అదృష్టం మారిపోయిందిరా, లక్కీ ఛాన్స్ అని మనం అనుకుంటాం కదా. ఫేవర్, బైబిల్లో ఏం రాసిందంటే ఫేవర్ అని రాసింది. ఆమె మీద దేవుని కటాక్షం, ఫేవర్. కానీ అంకుల్ వచ్చి ఏం చెప్తున్నాడు? మేమంతా అంత మంచిగా అయిపోయింది, నువ్వు రాణి అయిపోయినా, మేమంతా ఎంజాయ్ చేసుకుంటున్నాం, మా బిడ్డ రాణి అని చెప్పుకుంటున్నాం. సడన్గా ఏంద్రా నీ బిడ్డ రాణి అయిపోయింది మమ్మల్ని చంపనిక? ఇగో లెటర్ వచ్చింది, మనం అంత చంపేస్తారంట. అనాథ పిల్ల అనుకున్నాం రా, గింత మనకే ఎసరు పెడుతుందని అనుకోలే, మనల్నే వేసేసిందిరా, అందరిని మర్చిపోయింది. అసలు ఆమెకు తెలియదా? రాజుతోనే ఉంటుంది కదా, రాజు కోటలనే ఉంటుంది కదా, ఆమెకే ఫస్ట్ తెలుస్తుంది కదా ఇవన్నీ రూల్స్ అవుతున్నాయి, ఇట్లా అవుతున్నాయి, అంతా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఎట్లయితుంది ఇది? మనం మన పిల్ల అనుకున్నాము, మన పిల్ల మనకు సాయం చేస్తుంది అనుకున్నాము. ఏంద్రా ఆమె ఒక్కతే బతుకుంటుందా, మనమంతా చచ్చిపోవాలనా? ఈ లెటర్ ఏంది మొర్దకాయ్? అరే అదేనా చౌరస్తాల మీద దండోర కొట్టుకొని చెప్తున్నారు పాపం. ఏంటి మొర్దకాయ్ అంకుల్, ఎందుకు అంకుల్ అట్లున్నావు అని చెప్పి ఎస్తేర్ వాళ్ళ అసిస్టెంట్లు పంపిస్తే అక్కడ ఏడ్చుకుంటున్నాడు మొర్దకాయ్. ఏమైందంటే తెలియదా నీకు? అంతా తెలుసు, నీకు తెలియదు. అవునా, నీకు తెలియదా? దేవుడు నీకు ఒక వాక్యం ఇస్తాడు, నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావు. అమ్మ గిది ఇస్తే అక్క చంప మీదకి వెళ్ళి పడాలమని గుంజుతుంది ఈ వాక్యం ఇస్తే. నీకేం తెలుసు అదే వాక్యమేమో ఆమెకు కావాలా అని? నీకేం తెలుసు అదే వాక్యం దేవుడు పొద్దుగాల ఆయనతో మాట్లాడిండేమో? నీకేం తెలుసు దేవుడు అదే దర్శనము జరగబోతుంది, కాబోతుంది అని నీకు బయలుపరిచిండేమో? ఏమోలా ఎంత శక్తి ఉన్నది? నీ శత్రువు ప్లాన్ని, శత్రువుతో ప్లాన్ రెండు వెళ్ళిపోయేంత శక్తి బలం ఏమోలా ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుంటావో నీకు కొంచెం అక్కడిక్కడ కొద్దిగా అంత ఫేత్ లేకపోతే కూడా లేదా, ఎందుకంటే నీ విశ్వాసం యేసుప్రభు మీద పెట్టినప్పుడు నీ శత్రువు, ఆ శత్రువు ప్లాన్ రెండు ఫినిష్ అయిపోతాయి. ఎస్తేర్ రాణికి తెలిసిందా నేను రాణి అయితా అని? పుట్టినప్పుడు అలా ఫ్రెండ్స్తో బస్తీలు ఆడుకునేటప్పుడు తెలిసిందా నేను రాణి అవుతున్నా? ఒకరోజు నాకు దేవుడు కలిచ్చిండు, నేను రాణి కాబోతున్నా, రాణి ఎస్తేర్ రాణి, నేనే ఎస్తేర్ రాణి అనుకుందా ఆమె. సడన్గా అయింది కదా. దేవుణ్ణి పట్టుకొని ఉంటావు కదా, నీకే తెలియదు నువ్వు ఏమైపోతావో. అయిపోయినాక అబ్బా ఇది అయిపోయినా నేను, నాకు తెలియదు 10th క్లాస్లో నమ్ముకున్న దేవుణ్ణి. అసలు నాకు క్లాస్ రూమ్లో నిలబడి రీడింగ్ చేయమంటే గజ 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 వణుకుతుండే నేను క్లాస్ రూమ్లో. అసలు నాకు అప్పుడు తెలిసిందా నేను ఒక పెద్ద స్కూల్ పెట్టి మా స్కూల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది స్టూడెంట్లకు నేను చెప్తా, పాఠం చెప్తా ఇంత స్కూళ్ళల్లో అని నాకు తెలుసు అప్పుడు 10th క్లాస్లో. ఎందుకు? దేవుణ్ణి మనము గుర్తెరిగితే, వెన్ యూ రికగ్నైజ్, దిస్ ఈజ్ ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ 2025 నుంచి. ఈ వర్డ్ మర్చిపోకండి.
మీరు బైబిల్లో చూసి అరే ఇది నా కోసమే మాట్లాడుతుంది, అబ్రహాము, ఐజాకు, యేసు ప్రభు అంతా పక్కన పెట్టండి, ఆ వర్స్ నా కోసమే మాట్లాడుతుంది అని దాన్ని స్వీకరించి పట్టుకుంటే జీవితం మారిపోతుంది. ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. పేతురు వెళ్ళిపోయాడు చేపలు పట్టుకోనికి, శిష్యులందరూ వెళ్ళిపోయినారు. మాకు లీడర్ లీడరా భయ్, మేము పేతురు లీడర్ అనుకున్నాం. యేసుప్రభు ఉన్నప్పుడు పేతురునే పెట్టిండు లీడర్గా. పేతురే ఉండే యేసుప్రభుతోని. ఆ పైసలు తీసుకున్నాడు ఏమో చచ్చిపోయాడు. యూదా ఇస్కరియోతు పైసలైనా చచ్చిపోయాడు, లీడరు చేపలు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇక మేమేం చేస్తాం రా, అందరూ వెళ్ళిపోయినారు. కానీ రికగ్నైజ్ చేసిండు పేతురు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని రికగ్నైజ్ చేసిండు. రికగ్నైజ్ చేయనప్పుడు ఒక్క చేపని వచ్చిందా? రాత్రంతా కష్టపడి ఎప్పుడైతే గుర్తెరిగి ఆయన ఏదో చెప్తున్నారు రాబాయ్ అని డౌట్ఫుల్గా పోనీ ఒకసారి వేద్దాంలే అని అనుకుంటే పేతురు అనుకున్నా లేదా? అక్కడ నుంచి చెప్తున్నాడు అటు కాదు అటై ఒకసారి వల అటై వల అంటే ఏం చెప్తుండ్రా బాయ్, నేను 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు. రాత్రి అంతా చేపల అడ్డ తెలుసు. ఆడ ఈ అడ్డ చేపలు ఉంటాయి, ఆడ ఆ చేపలు ఉంటాయి, ఆడ ఆ చేపలు ఉంటాయి, ఈడ ఇది ఉంటాయి, అన్నీ నాకు తెలుసు. ఈయనెవరు చెప్తున్నారు? ఓకే వేసుడే కదా, ఏం రావు, డౌట్, చలో వేసేద్దాం అని టక్మని వేసేసారు. డౌట్తో వేస్తే ఏమైంది? వల ఇరిగిపోయే అన్ని చేపలు పగలు వచ్చినాయి. విశ్వాసంతో నేసిండా? టైర్డ్ అయిపోయాడు. జిందగీ ఏం బాబాయ్ వేస్ట్ జిందగీ, ఒక్క చేప పట్టలేరా, ఎందుకు మన బతికెందుకురా, లాస్ట్ టైం వేసి వెళ్ళిపోదాం అన్న ప్లీజ్ అసిస్టెంట్లు అన్న ఒక్కసారి వేసేద్దాం అని ఎవరు చెప్తున్నారు కదా, వేసేద్దాం. డౌట్తో కొంచెం విశ్వాసంతో చూద్దాంలే అని కానీ ఏమైపోయింది? ఫుల్ అయిన తర్వాత రికగ్నైజ్ చేసిండు, అబ్బా నేను యేసు ప్రభు మాట వింటే లేని చేపలు కూడా పుడతాయా, పగలు కూడా అవుతుందా ఇట్లా? యేసు ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభు చెప్పిన మాట వింటే వలలు తెగిపోయే అంత ఒక్క రోజుల జాక్పాట్ వచ్చేస్తుందా? సంవత్సరంలో రాని చేపలు 10 నిమిషాలలో కరోడ్పతి అయిపోతాం మనం. ఇన్ని సంవత్సరాలు పని చేసి ఒక్కటే చేప పట్టిన నేను, ఏంద్రాబాయ్ ఒక్క చేపనా అనుకున్నా, ఆ చేప నోట్ల ఇంత పెద్ద వజ్రం ఉన్నదిరా, నా బతుకు బంగారం అయిపోయింది. అవుతుందా లేదా? నువ్వు ఒక్కటే చేప అనుకుంటున్నావు. యేసు ప్రభు చేస్తాడు అట్లాంటి కమాలన్నీ. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నీ నమ్మకం యేసు ప్రభు మీద, ఐ రికగ్నైజ్ జీసస్ యాజ్ మై ప్రొవైడర్, మై సేవియర్, మై కింగ్, మై అనాయింటింగ్, మై గ్లోరీ, మై లైఫ్ అని నువ్వు నమ్ముతావు కదా, అప్పుడు నీ జీవితం ఒక్కటే చేప వస్తే కూడా నో ప్రాబ్లం. ఆ ఒక్క చేప నిన్ను రాజుగా మార్చేస్తుంది. ఎప్పుడైతే పేతురు నమ్మిండో 3000 members ఫస్ట్ సర్మన్. ఈరోజు పీటర్ ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కడు పీటర్ అని పేరు పెట్టుకుంటాడు. అందరు మగపౌరుల పేరు అంతా పీటర్. యేసు ప్రభుని నువ్వు రికగ్నైజ్ చేస్తే నీ జీవితము మారిపోతుంది. దిస్ ఈస్ ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. ఎక్కడ రాసింది నీ పేరు? Acts 2:17 అక్కడ 2:17 వస్తావు అని ఎవరు చెప్పిర్రు ప్రాఫెసీ? యోవేలు 2:28 బాబు పేతురు వీళ్ళందరూ వస్తారు, అప్పుడు నేను ప్రవచనాన్ని వాళ్ళ కోసం, ఇది ఇప్పుడు కాదు అని కొన్ని 100 సంవత్సరాల ముందు పేతురు రాకముందే ప్రాఫెసీ చేసిండు. ఈ ప్రాఫెసీ పేతురికి రాలే, ఎవరికి వచ్చింది? యోవేలుకి 100 సంవత్సరాల ముందు వచ్చింది. ఇప్పుడు పేతురు లేచి ఏం చెప్తున్నాడు? పేతురికి దేవదూత వచ్చి చెప్పిందా? యేసు ప్రభు స్వరం వినిపించిందా? దానియేలు ఎట్లయితే చదువుతుండే కదా, పేతురు కూడా తక్కువని, అరే ఇది ఇక్కడ ఏమవుతుంది
అందరిది చెప్తున్నారు కదా, యోవేలు అక్కడ చెప్పిండ్రు అబ్బాయి, ఒక్క నిమిషం ఉండండి అని రెఫరెన్స్ తీసి అరే యోవేల్లా ఏదైతే చెప్తున్నారో ఆ కొడుకుకి అవుతుంది, ముసలాయనకి అవుతుంది, యవనస్తునికి అవుతుంది, వృద్ధులకు అవుతుంది, 120 మంది దీంట్లో ఉన్నారు, వాళ్ళకి అందరికి అవుతుంది. దేవదూత వచ్చి చెప్పిందా పేతురుకి స్వరం రాలే, దేవదూత కనపడలే, మేఘాలు బద్దలై యేసుప్రభులాగా ఇదిగో నా కుమారుడు ఆయన యందు మీరు ఆయన మాటను వినండి అని రాలే స్వరం పేతురు టక్మని ప్రవక్త రాసిండు, ఆ ప్రవక్త రాసిందే ఇప్పుడు జరుగుతుంది అని నిలబడి చెప్తా ఉన్నాడు. యాక్ట్స్ 2:14. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను వాళ్ళతో లేచి నిలబడి బిగ్గరగా ఇట్లా చెప్తున్నాడు పేతురు, యూదయ యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. చెవియొగ్గి మాట వినండి, మీకు ఇది తెలవాలా. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జమాయిన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇది అంతా యోవేలు ప్రవక్త చెప్పిన సంగతులు ఇవన్నీ, ఓకేనా? దాని తర్వాత అంతా ఉంది. ఎవరు రికగ్నైజ్ చేసిర్రు? పేతురు రికగ్నైజ్ చేసి ఇదంతా ఇట్లా జరుగుతుందా, మీ పేర్లే ఆడ రాసి ఉన్నది. ఇప్పుడు మీరు మీ పేరు పెట్టుకొని చదవాలి. అక్కడ 2:17 తెరవండి. అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. ఇప్పుడు ఎవరికి అనాయింటింగ్ ఫైర్, ప్రాఫెటిక్, అపాస్టాలిక్ ఫైర్ మ్యాంటల్ కావాలనో మీ పేరు చెప్పుకోండి. ఒక 25 సంవత్సరాల తర్వాత నువ్వు అంబానీ కంటే గొప్పగా అవుతావేమో. మీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఆత్మలో అపాస్టాలిక్ ప్రాఫెటిక్ బ్లెస్సింగ్స్తో ఏమో కాదు అయిపోయింది యేసునామంలా.